ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. షష్టమములో కుజుడు సంచరించడం వల్ల ఈ మంగళవారం నుంచి కన్యా రాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల ఈ కుజగ్రహం షష్టమ భావంలో మేషరాశి వారికి సంచారం కొనసాగించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. పోరాట పటిమతో మీదైనటువంటి శైలిలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మీ ప్రతిభను, మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇది అనువైనటువంటి సమయం. మంచి విజయాలను, గెలుపులను సాధించుకోగలుగుతారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. యథావిధిగానే విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరగడానికి అవకాశం ఉంది. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఇంట బయట నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, సంతానం విషయంలో కాస్త అస్పష్టత కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. లాభములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో తండ్రి గారి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి కానీ, లేకపోతే ఆర్థికమైన సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, కుటుంబంలో అశాంతి కానీ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైన వ్యక్తులు కానీ, దురాశాపరులతో కలిసి తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మోసపోకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు మినుములను పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.